చేసిన ఏదో పనులు తప్పుడు పనులు చాలా అన్నట్టు మళ్ళీ వాటిని సమర్థించుకోవడం, లేకపోతే వాటిని ఎవడన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడమో, లేకపోతే ఉదాహరణకి మీరే ఉన్నారు మిమ్మల్ని చంపేస్తామని మిమ్మల్ని బెదిరియడమో, మీ మీద బూతు ట్రోలింగులు చేయడమో, అంటే మీ గురించి నేను చూశాను కాబట్టి చెప్తున్నా. మీరు అదేదో పరకామణి కేసు వేసినందుకు మీ మీద ఇది ఎట్లా, ఇది పైగా మేము భక్తులము, మేము చైర్మన్ చేసాము, మేము ఇంకోటి చేసాము అని మళ్ళీ వాళ్ళు చెప్పుకుంటారు. ఇంత నీచమైన స్థాయి ఎందుకు వచ్చిందండి అక్కడ పరిస్థితి? ముఖ్యంగా వైసీపీలో ఉన్నప్పుడు కొందరు నాయకులు 2019 నుంచి 2024 వరకు పాలసీ విషయాలు మాట్లాడకుండా ఫ్యామిలీ విషయాలు మాట్లాడారు. పాలసీ విషయాలు మాట్లాడకుండా పుట్టుక గురించి, వారి ఇంకా మీద వారి కుటుంబ సభ్యుల గురించి అసెంబ్లీలో, దేవాలయాలంటే అసెంబ్లీలో మాట్లాడినారు. అలాంటి వారు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఈరోజు అలా అసహ్యంగా మాట్లాడి కుటుంబాలని తీసుకొని వచ్చి రాజకీయాల్లో ముడిపెట్టిన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చీదరించుకొని ఫ్యాన్ రెక్కలు ఇంచేసిన సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఈరోజు వెంకటేశ్వర స్వామిని, ఎందుకు వెంకటేశ్వర స్వామి జోలికి వస్తున్నారంటే, స్వామివారి క్షేత్రంలో చీమ చిట్టుకుమన్న ప్రపంచం మొత్తం దృష్టి అట్ట మళ్ళీపోతుంది. కానీ నిజాలు మాట్లాడండి. ఒకవేళ టీటీడీ ఏదైనా తప్పు జరిగితే చెప్పండి, సరిదిద్దుకుంటాం. అంతేగాని అబద్ధాలకి క్యార్ ఆఫ్ అడ్రస్ గా మిగిలిపోయినట్టు వైసీపీ నాయకులు దీన్ని దాదాపు ఉదాహరణ కరుణాకర్ రెడ్డి గారు దాదాపు ఒక 6 నెలలుగా రాజకీయ నిరుద్యోగం మిగిలిపోయారు. ఈ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ఆంధ్ర తిరుపతి ప్రజలు దాదాపు 60,000 ఓట్ల చిరుకుతో వారిని ఓడించడం జరిగింది. అప్పటి నుంచి నెలకు ఒకసారి గోశాల నుంచి గోవిందుడి వరకు చేతిలో ఆధారాలు లేకుండా ఏదో ఒకటి మసిపూసేయాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దాని మీద నేను కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద వారిని కూడా విచారణ పిలిపించారు. నేను ఏం చెప్తున్నానంటే, మీకు రాజకీయం ఉంటే రాజకీయంగా చూసుకుంటాం, మనం రాజకీయాలు ఉంటే రాజకీయంగా చూసుకుంటాం. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని దయచేసి రాజకీయాలు చేయొద్దండి. జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏబిఎన్ సాక్షిగా హెచ్చరిస్తున్న అందరినీ, XYZ ఒకరిని కాదు, ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని అసత్య అబద్ధ ప్రచారాలు. నేను కూడా గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినట్టు అనేక అవినీతి అక్రమాల మీద పోరాటం చేసిన వ్యక్తినే. కానీ ఆధారాలతో పాటు నేను కోర్టుకి వెళితే దాదాపు గత ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాల మీద అన్ని స్టే రావడం జరిగింది. మీకు ఏదైనా ఉంటే రండి, చెప్పండి, సరిదిద్దుకుంటా, లేకపోతే కోర్టుకి వెళ్ళండి. అంతేగాని రోజు ఏదో ఒకటి మాట్లాడుతూ మీకు ప్రజల్లో పలచనైపోయారు. మీరు గోవింద భక్తులు మిమ్మల్ని చేదరించుకుంటున్నారు. మీరు ఒకసారి ప్రజావేదిక ప్రజల మధ్యలో తిరిగితే కదా మీకు తెలిసేదానికి. ఏదో టీవీలో హెడ్లైన్స్ కోసమో పేపర్లో న్యూస్ కోసమో మాట్లాడేది కాదు. మీరు రెండు ప్రధానమైన కేసులు నడుస్తున్నాయండి. ఒకటి లడ్డూ కల్తీ, ఒకటి పరకామణి. ఓకే, లడ్డూ కల్తీ కేసులో ఆశ్చర్యకరంగా ఎవరు ఊహించని విధంగా ఏకంగా అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పిఏనే, ఆయన పేరేంటి, చిన్నప్ప ఏదో ఉంది, చిన్నప్పన్న ఆయన పట్టుకొచ్చారు. సరే, ఆయన ఏదో తర్వాత వీడియో రిలీజ్ చేశాడు, కాసేపు ఇటు చూస్తా ఎవరి అనుమతి కోసం చెప్తున్నట్టుగా చెప్పాడు. కానీ ఆ స్థాయిలో సుబ్బారెడ్డి గారి పిఏనే ఆ కల్తీ దాంట్లో ఇరుక్కున్నాడని సిట్టు ఆధారాలతో సహా బయట పెడుతోంది. ఇప్పుడు పరకామణి కేసులో ఆ రవి అనే అతని కుటుంబ సభ్యుల్ని పిలిపించి వాళ్ళని విచారిస్తున్నారు. నాకు అర్థం కాని ఏంటంటే ఆయన శాలరీ అంతా 30,000 40,000 ఉంటుందంట. కోట్లాది రూపాయల కానుకలు దేవుడికి ఇస్తాడంట. ఏంది ఇదంతా? ఎవరిని మాయ చేస్తున్నారు? అసలు ఎవరు దీన్ని వెనుకున్నారు? అతనితో దొంగతనాలు, ఉండి లెక్కలు చేస్తున్నప్పుడు దొంగతనాలు చేయించింది ఎవరు? తర్వాత దొరికిపోతామని మళ్ళీ అతనితో కానుకలు వేయిస్తున్నది ఎవరు? ఇది ఇంతకంటే నీచము, ఇంతకంటే పాపము ఇంకుంటూ ఉంటుందా? మామూలుగా అయితే రాళ్లతో కొట్టి చంపుతారు. వేరే వేరే సంప్రదాయాల్లో, మతాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపుతారు ఇలాంటి వాళ్ళని. మన హిందూ ధర్మంలో అలా లేదు కాబట్టి వీళ్ళు బతికిపోతున్నారు. లేదు, బ్రతికిపోయే ప్రసక్తే లేదనా. వీళ్ళు ఎంత దుర్మార్గులంటే దొంగని దాతగా చేశారు, థెఫ్ట్ ని గిఫ్ట్ గా చేశారు. ఈ బోర్డు రెజల్యూషన్ నేను ఏబిఎన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, వెంకటేశ్వర భక్తులకి బోర్డు రెజల్యూషన్ చూపిస్తున్నాను. వైవి సుబ్బారెడ్డి గారు దీనికి ప్రపోజ్ చేసి బోర్డులో తీర్మానం పొందింది. ఎవరైనా సరే స్వామివారికి ఆస్తులు రాసియాలంటే, ఇప్పుడు ఏబి వెంకటకృష్ణ గాని, మురళి గాని, ప్రసాద్ గాని, నేను గాని ఆస్తులు రాసియాలంటే
మేము పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే అబ్జెక్షన్స్ సజెషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మేము స్వామివారి పేరుతో బదలాయించుకుంటాం. కానీ ఈ రవికుమార్ అనే నిందితుడు దగ్గర నుంచి ఆస్తులు ప్రత్యేక అనుమతి అంట. బోర్డు రెజల్యూషన్ డేటెడ్ 18/6/2023. మేము పత్రికా ప్రకటన ఇలేము, మాకు టైం లేని కారణంగా ప్రత్యేక అనుమతి ఇవ్వాలని చెప్పి బోర్డులో రెజల్యూషన్ చేశారు. ఈ బోర్డులో సైన్ చేసిన వాళ్ళందరినీ క్రిమినల్ కేసులు పెట్టి లోపల వేయాలన్నా, ఇంక్లూడింగ్ కరుణాకర్ రెడ్డి గారు. లోపల వేయండి. ప్రత్యేక అనుమతి ప్రత్యేక అనుమతి జరుగుతుంది. ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు ఎవరెవరైతే మీరు మాట్లాడారో కరుణాకర్ రెడ్డి గారు, దీంట్లో యాజ్ ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా తిరుపతి ఎమ్మెల్యేగా వారు కూడా సైన్ కూడా ఉంది. దీంట్లో వారి సైన్ కూడా ఉంది.